మన మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటో మీకు తెలుసా భయ్యా? దాని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ పనిని స్టార్ట్ చేద్దాం. దానికి గాను నేను ఉపయోగించిన ఆయుధాలు ఇవే. పని చేసినంత కాలం రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. పని చేయకపోతే రిపేర్ చేయించాలి. రిపేర్ చేసినా కూడా మళ్ళీ రిపేర్ వస్తే మనం ఏం చేయగలం భయ్యా? సర్వీస్ సెంటర్‌కి వెళ్తే అక్కడ సర్వీస్ సెంటర్ వాళ్ళు 3000 అవుతుంది సార్ అన్నారు. అప్పుడే మన మిడిల్ క్లాస్ బ్రెయిన్ అనేది ఆన్ అయింది. మిడిల్ క్లాస్ లైఫ్‌లో రెండే 2 ఆప్షన్లు ఉంటాయి భయ్యా. రిపేర్ చేయించడం లేదా మళ్ళీ రిపేర్ చేయించడం. రీప్లేస్ అనేది మన డిక్షనరీలోనే ఉండదు. ఓల్డ్ మోటార్ని చూస్తే సార్ నేను ఇప్పటికే మీకు 7 సంవత్సరాల నుంచి వర్క్ చేశాను, ఇప్పుడైనా కనీసం కొంచెం రిలీఫ్ అయినా ఇవ్వండి, ఇకైనా నాకు రిటైర్మెంట్ ఇవ్వండి సార్, నేను ఇప్పుడు దాకా డ్యూటీ చేసి అలసిపోయాను అన్నట్టుంది. కూలర్ మోటార్ సౌండ్ వస్తే అది మిషన్ శబ్దం కాదురా, డబ్బులు పోతున్నాయి అనే బెల్ వార్నింగ్ ఇస్తుంది అనమాట మనకది. ఎదుటి వాళ్ళు మన మిడిల్ క్లాస్ వాళ్ళని భయపెట్టడం చాలా ఈజీ అయ్యా. కానీ రిపేర్ చేయించడానికి వెళ్ళినప్పుడు మాత్రం దానికి వేసే బిల్లును చూస్తే మాత్రం అది డేంజరస్గానే ఉంటుంది. మన మిడిల్ క్లాస్ ఇంజనీర్ అంటే ఏమనుకున్నారు? ఒక యూట్యూబ్ వీడియో, ఒక స్క్రూ డ్రైవర్, ఫుల్ సర్వీస్ సెంటర్ మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మన దగ్గర ఒక ఎలక్ట్రికల్ టేప్ ఉందా, ఒక స్క్రూ డ్రైవర్ ఉందా, ఒక కటింగ్ ప్లేయర్ ఉందా, ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కాన్ఫిడెంట్ ఉందా. మనకంటూ మన మీద నమ్మకం ఉంటే మనం చేసే పనులు ఏదైనా సక్సెస్ కాక ఎక్కడికి పోతుంది భయ్య? మీరే చెప్పండి, మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో. అంతే కదా. నేను షాప్లో తీసుకున్న కొత్త మోటార్ని అయితే ఫిట్ చేయబోతున్నాను. ఇలా ఉండగా నాకు ఒక విషయం అయితే అర్థమైంది భయ్య. సర్వీస్ సెంటర్కి వెళ్ళి 3000 వాళ్ళకి ఇవ్వకుండా మనమే సెల్ఫ్ రిపేర్ చేసుకొని ఒక 2000 సేవ్ చేసుకుందాం అనే ఒక మంచి ఆలోచన అనేది నాకు వచ్చింది. ఇదే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న పవరు. డబ్బులైతే వేస్ట్ కాకూడదు, కానీ పని అయితే అయిపోవాలి అంతే. మనం బ్రెయిన్ యూస్ చేస్తే అయిపోద్ది. మన పని మనమే చేసుకోవాలి భయ్య. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావని సామెత ఊరికే అనలేదు. 2000 సేవ్ చేశాక వచ్చే ఆనందం మనం 30 రోజులు కష్టపడి మనం బాస్ దగ్గర తీసుకున్న శాలరీ కంటే చాలా ఆనందంగా ఉంటుంది బాసు. కూలర్ నుంచి వచ్చే చల్లని గాలి కన్నా 2000 సేవ్ చేసిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఇంకా కూల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, సింపనీ కూలర్ మోటార్ ప్రాబ్లం వస్తే టెన్షన్ పడకండి. కొంచెం పేషెన్స్, కొంచెం టూల్స్, కొంచెం యూట్యూబ్ చాలు. మన కూలర్ మళ్ళీ మన లైఫ్లోకి వచ్చేస్తుంది, వర్కింగ్ కండిషన్లోకి. సో మనమైతే షాప్ నుంచి కొన్న కొత్త మోటార్ని అయితే ఫిట్ చేసాం. దాని స్క్రూలు గట్టిగా బిగించుకోవాలి భయ్యో, లేదంటే మన మీద పడే ఛాన్స్ ఉంది. దానికి ఇచ్చిన వైర్స్ని అయితే మనం కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి, లేదంటే మోటార్ కాలిపోయే అవకాశం చాలా ఉన్నాయి. నేనైతే ఏం చేశాను, దానికి ఇచ్చిన వైట్ వైర్ వైట్కి, రెడ్ వైర్ రెడ్కి, బ్లాక్ వైర్ బ్లాక్కి జాగ్రత్తగా 1కి 2 లేదా 3 సార్లు అయినా కానీ నిదానంగా చూసుకొని ఏ వైర్ ఎక్కడ కలుపుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అలా జాగ్రత్తగా కలుపుకోకపోతే మన మోటారు, మనం కొన్న డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సపరేట్గా ఒకటి బ్లూ వైర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్లూ అనేది కామన్ వైర్ కిందగా తీసుకుంటారు. ఆ కామన్ వైర్ని ఎక్కడ ఎలా కలపాలో చూసి జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. అలాగాన చేసుకోనట్లయితే మన మోటారు మన స్విచ్ ఆన్ చేసే లోపే కాలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను ఈ వైర్లన్నిటిని 1కి 2 సార్లు చూసుకొని మరి ఏ వైర్ ఎక్కడ కలుపుతున్నాం అని చూసుకొని బ్లాక్ వైర్ బ్లాక్కి, వైట్ వైర్ వైట్కి, రెడ్ వైర్ రెడ్కి అన్నిటినీ అలా కలుపుకొని టేప్ అయితే వేస్తున్నాను. మీరు ఏ వైరు ఎక్కడ కలిపినా రెడ్, వైటు, బ్లాక్ అనేది ఏమీ అయితే కాదు, కానీ బ్లూ వైర్ మాత్రం దేనికి కలపాలో దానికి మాత్రమే కలపాలి. అలా కలపకపోతే మాత్రం మన మోటారు ఊరకనే కాలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అదేనండి నేను చెప్పాను చూసారా, బ్లూ వైర్ అనేది ఇదే మన మోటార్తో పాటు వస్తుంది. నేను తీసుకున్న మోటార్లో అయితే బ్లూ వైర్ కామన్గా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఎవరైనా వేరే వైర్ ఏదన్నా కామన్గా వస్తుందేమో, అది కూడా 1కి 2 సార్లు చూసుకొని మరి ఫిట్ చేసుకోండి ఏ వైర్ కామన్గా ఇచ్చాడు అనేది. ఆ బ్లూ వైర్ని నేను మిగతా 3 వైర్లని అన్నిటినీ కలిపి జాయింట్ చేస్తున్నాను. నాకైతే వైర్ కనెక్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన టెన్షను, స్విచ్ ఆన్ చేశాక వచ్చిన సాటిస్ఫాక్షను చాలా హ్యాపీగా ఉంది భయ్య. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఆయుధం ఉంది, అది ఏంటంటే ఎలక్ట్రికల్ టేప్. ఆ టేప్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బ్యాండ్-ఎయిడ్ లాగా ఏది బ్రేక్ అయినా కూడా ఫిక్స్ చేస్తుంది. వైర్లను అయితే జాగ్రత్తగా అన్నిటినీ కలిపేసుకున్నాం. ఇదైతే కండెన్సర్ అండి, అది నేను లోపల పెట్టేశాను. చూపిస్తుంది అయితే దాని యొక్క ఫ్యాను. ఇదే మెయిన్ థింగ్ అన్నిటికంట, ఎందుకంటే అది లేకపోతే మనకు గాలే రాదు. ఇంకో విషయం అండో, మనం ఫిట్ చేసే ఫ్యాను నీట్గా ఉందో లేదో చూసుకోవాలి. అది కానీ నీట్గా లేకపోతే దాని నుంచి వచ్చే
డస్ట్ స్ప్రే లాగా మనకి ఫ్రీగా వచ్చేస్తుంది. ఎలాగోలా తంటాలు పడి ఫ్యాన్ అయితే కూర్చోబెట్టాను. దానికి గాను ఒక స్క్రూ ఇచ్చాడు. ఆ స్క్రూని మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. అలాగా ఫిట్ చేసుకోకపోతే ఫ్యాన్ ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టకపోతే మనకి గాలి అనేది సరిగా రాదు. మిడిల్ క్లాస్ వాడి టూల్ బాక్స్లో టూల్స్ కన్నా కాన్ఫిడెంటే ఎక్కువగా ఉండాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో ఇది కేవలం కూలరే కాదండి, మన సమ్మర్లో ఏసీ లాగా, మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. డబ్బులు సేవ్ చేయడం అంటే అది అమౌంటే కాదండి, అది మన కష్టానికి ఇచ్చే రెస్పెక్ట్. అయితే మనకి ఈ కూలర్కి ఇచ్చిన లాస్ట్ ఫైనల్ డోర్ని కూడా ఫిట్ చేయబోతున్నాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సౌండ్స్ చేస్తాయి, హీట్ని పెంచుతాయి. కానీ మనం ఒక స్క్రూ డ్రైవర్ లాగా స్క్రూను బిగించేటప్పుడు దానికి ఉన్న పట్టులాగా జీవితంలో గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలగాలి. కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడగలిగాం అనేదే ముఖ్యం. లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఎంత ఎదుర్కొన్నాం అనేదే ముఖ్యం. ఏ పని చేయాలన్నా తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే, మనం ఈ కూలర్లో బిగించే స్క్రూ అంత టైట్గా గట్టిగా నిలబడగలగాలి. మన మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టోరీ. కూలర్ బ్రేక్ అయినా భయపడాల్సిన అవసరమే లేదు. రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇదేనండి ఈ కూలర్ రిపేరింగ్ చేయటం. ఫైనల్గా అయితే మన కూలర్ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలో దీని గురించి నేను చెప్పాను. నా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో 10 మందికి షేర్ చేయండి.